ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అనేవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. 2026 జూన్ 13వ తారీఖున శని త్రయోదశి ఉన్నది. ఎవరికైతే జన్మ జాతకంలో శని దోషము, శని మహాదశ, శని అంతర్దశ నడుస్తోందో మరియు ఎలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తోందో 13వ తారీఖున శని త్రయోదశి రోజున హోమం గాని చేయించుకుంటే గనక శని బాధల నుంచి విముక్తి పొంది మంచి జరిగే అవకాశం ఉంటుంది. మా దగ్గర హోమాలు జరుగుతున్నాయి, సామూహికంగా జరుగుతోంది. సామూహికంగా జరిగే వాళ్ళకి వీడియో లింక్ షేర్ చేయడం జరుగుతోంది. అలాగే వ్యక్తిగతంగా చేయించుకోవాలనుకుంటే కనుక లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపిస్తాము. మిగతా వివరాల కోసం హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మకర రాశి వారికి గురువు యోగిస్తున్నారు, తృతీయంలో శని యోగిస్తున్నారు, రవి యోగిస్తున్నారు పంచమ స్థానంలో. 3 గ్రహాలు యోగిస్తున్నాయి, మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. 6వ స్థానంలో బుధుడు ఉన్నారు కాబట్టి పెసలు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే నరసింహస్వామి టెంపుల్ కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు చూస్తారు. మంగళవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారము, గురువారము, శనివారం రోజుల్లో మాత్రం వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి కాబట్టి ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. మకర రాశి వారికి ధన పరంగా చాలా బాగుండబోతోంది. కుటుంబ పరంగా మాత్రం సమస్యలు ఉంటాయి. కుటుంబ స్థానంలో రాహు ఉండటం మూలంగా సమస్యలు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. లవర్స్ కి చాలా బాగుండబోతోంది ఈ వారం అనేది. పంచమాధిపతి శుక్రుడు జూన్ 8వ తారీఖు నుంచి ఆయన సప్తమ స్థానంలోకి రావటం మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. లవర్స్ కి మాత్రం చాలా ఆనందంగా అవుతే ఉంటారు. హెల్త్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది, శత్రువులు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా బిజినెస్ పరంగా శత్రువులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడి పెట్టేటప్పుడు బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి, మంచి ఫలితాలు అయితే చూస్తారు. మ్యారేజ్ పరంగా చాలా బాగుండబోతోంది. సప్తమంలో గురువు ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి మ్యారేజ్ పరంగా మాత్రం. వృత్తి పరంగా మాత్రం చాలా బాగుండబోతోంది. మీకు దశమాధిపతి అయిన శుక్రుడు సప్తమ స్థానంలో ఉండి గురువు గారితో ఉండటం మూలంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. వృత్తి పరంగా మాత్రం చాలా చాలా సంతోషంగా అవుతే ఉంటారు. ధనం కూడా పెరిగే అవకాశం ఉంటది, చాలా ఆనందంగా అవుతే ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.